ఆయన గడ్డి పువ్వు వంటి వారు, నీటి ఆవులు పువ్వు వంటి బుడగ వంటి వారు. ఎప్పుడు పేలిపోతాం మాకు తెలియదు. ఎప్పుడు మా తుది శ్వాసను మీరు ఇచ్చిన ఊపిరి ఆగిపోతుందో మాకు తెలియదు ప్రభు. నేడైనా రేపటి కనుక దేశం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకునే వాళ్ళారా, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదని యాకోబు ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. కనుక లోకంలో ఉండగానే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, పరిశుద్ధతలోను, విశ్వాసంలోను మాదిరికరమైన జీవితాలు మేము జీవించడానికి విడుదలైంచడం సంఖ్య జ్ఞాపకం చేస్తున్నారు. తిమోతికి మీరు చెప్తూ మీ అమ్మమ్మ లోయలోను, మీ తల్లి అనే యూనికైలోను ఈ విశ్వాసం ఉన్నది మీలో కూడా ఉంటుంది అని చెప్పి మీరు మాట్లాడారు ప్రభువా. కనుక మా పుత్రులు నడిచిన మార్గము, మా పుత్రులు నిన్ను తెలుసుకుని నిన్ను ఆరాధించిన విధానము, మా పితరులు నిన్ను సేవించి నిన్ను మహిమపరిచిన విధానం ద్వారా మేము ఈ దినాన్ని ఇలాగా క్షేమకరమైన స్థితి కలిగి ఈ మందిరంలో చేరి నిన్ను జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామంటే ఇది కేవలం మా తెలివితేటలు కాదు, మాకున్నటువంటి భోగభాగ్యాలు కాదు ప్రభా. కేవలం మా ముందున్నట్టు మా వెనుక ఉన్నటువంటి తరం వారు చేసిన అమూల్యమైన సాక్రిఫైస్ త్యాగమని మనం చేసుకున్నాను ప్రభా. వందనాలు. నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదన్నారు. ఆయన వారు నిద్రపోతూ ఉన్నారు, మీ సన్నిధిలో ఉన్నారు. కనుక నిరీక్షణ, ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి ఉండే జీవితాన్ని దయచేయండి. ఇది నాకు కూడికి ఏర్పాటు చేసుకున్నారు. రాటున్నాల శాంతకుమారి గారు వారి విడిచి వెళ్ళినటువంటి కుటుంబం, కుమారుడి కుటుంబం, ఎవరుంటే ఆ కుటుంబ బిడ్డలందరినీ ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి, దీవుని ఆస్తుల మేలును అనుగ్రహించండి. ఈ శుక్రవారం నాన్న ప్రతి వారంలో శుక్రవారం స్త్రీల సమాజం వారు స్త్రీలందరూ మందిరంలో కూడుకుంటున్నారు. కూడుకున్న విశ్వాసుల సంఖ్య, స్త్రీల సమాజం సంఖ్య నానాటికి ఆయన విస్తరించడానికి వీరిలో ఏకాత్మ, ఏకమనసు, ప్రేమ, అనురాగాలు అనుగ్రహించండి. ఈ రాత్రి కూడికలో పాల్గొనే బిడ్డలందరికీ తెలియచేయండి. ఈ ఏర్పాటు చేసిన సంఘ పెద్దలు, సెక్రటరీ గారిని, సంఘ పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ సేవకుడినంత వరకు మాకు పరిచయం మాట్లాడుతున్నారు. చేరి కూడిక వరకు మాటలు విన్నాం. బిడ్డలందరినీ ప్రత్యేకమైన కృపలతో నింపమని ఈ ఆశీర్వాదంతో దీవించి కనపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేరును గాక. వందనాలు దయచేయండి. నా రాజ్య సంక్షేమించే ప్రకారం నిరంతరం